నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ యొక్క మాట దేవుడు ప్రత్యేకంగా మోషేకి వాగ్దానం చేస్తున్నాడు. అదే వాగ్దానము దేవుడు ఈ రోజున మన అందరికీ ఈ వాగ్దానము ఆయన ఇస్తున్నాడు. నా సన్నిధి నీతోనూ నీ కుటుంబముతోనూ తోడుగా వచ్చును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి గొప్ప కార్యాలు ఏం తెలుసా? ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఆయనకి ఇష్టమైనటువంటి మార్గములో వెళ్ళేటువంటి గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీ జీవితంలో గొప్ప మార్పులు దేవుడు తీసుకువస్తాడు. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదల ఆయన సన్నిధి నీ జీవితంలో తీసుకువస్తుంది. అది వ్యాధిగా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులుగా ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నా కూడా దేవుడు నీకు ఆయన సన్నిధి తోడుగా ఉన్నట్లయితే నీకు దేవుడు ఖచ్చితంగా దయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే మన జీవితంలో నిత్యము సుఖము దేవుడు కలుగజేస్తాడంట. నిత్యము దేవుడు సుఖము సంతోషముతో దేవుడు మనల్ని నింపుతాడు. దేవుడి యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండట్లయితే నీకు ఎదురుగా ఏ ఆయుధము నిలవకుండా దేవుడు చేస్తాడు. దేవుడి సన్నిధి ఈరోజు నీకు తోడుగా ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన సన్నిధి కొరకు ప్రార్థన చేయి. ఆయన సన్నిధి నీకు దేవుడు తోడుగా ఈరోజు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.